బృందం ఫకీర్. వాళ్ళిద్దరూ సముద్రం ప్రక్కన ఉన్న కాటేజీలో దగ్గర 3 నెలలు ఉన్నారు. వర్షాకాలం తన మబ్బులను వెంటేసుకుని మరోవైపుకు వెళ్ళడానికి రెడీ అయ్యింది. వేసవి వీళ్లను సమీపిస్తోంది. రుద్ర సోఫాలో జీవోత్సవంలా పడి ఉన్నాడు. ఎవరో తనలోకి వస్తున్న శక్తిని, ప్రాణవాయువును ఆపివేశారేమో. ఎవరో తనలోకి వస్తున్న శక్తిని, ప్రాణవాయువును ఆపివేశారేమో అన్నంత నిస్త్రాణ. బాబా మళ్ళీ ఒకసారి తన జీవితంలోంచి మాయమయ్యాడు. ముందుగానే హెచ్చరించాడు, ఈసారి ఎక్కువ కాలం రాను అని. చెయ్యవలసింది చాలా ఉంది. గడిచిపోతున్న ప్రతిక్షణం ఓ ఆత్మను తాను నిరాశ నిస్పృహల నుంచి, బాధ దుఃఖం నుంచి రక్షించగల అవకాశం మిస్ అవుతోంది. బాబా తరచూ చెప్పినట్లు చాలా వరకు బాధ దుఃఖం ఎవరికి వారు తెచ్చుకున్నవే. చాలా తరచూ కర్మసూత్రాలలో చిక్కుకొని మనిషి విషాదంలో మునిగిపోయినా, మరింత తరచుగా మనిషి తన ముందున్న కాలువ గుంటను చూసి కూడా అందులోకి నడిచి పడిపోయి దెబ్బలు తగిలించుకుని దేవుడి రక్షణను, విధిని నిందిస్తుంటాడు. ఆ విపరీత పరిస్థితులకు కారణం ఏమిటి? తరచుగా మనం ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటాం. మనకు అర్థమవుతున్న దాని పట్ల కూడా మనం కళ్ళు మూసుకుని ఉంటాం. బైబిల్లో చెప్పినట్లుగా చూడటానికి తిరస్కరించే వాడికన్నా ఎవరు గుడ్డివాళ్ళు కారు. ప్రపంచం అంతా ఎలాంటి గుడ్డివాళ్లతోనే నిండి ఉంది. విధి అన్నది మనం ప్రయాణించవలసిన గమ్యానికి ఓ రోడ్ మ్యాప్ లాంటిది. అది మామూలుగా వెళ్ళేదారిని, ముఖ్యమైన మలుపులను మాత్రం తెలుపుతూ ఉంటుంది. నీటి గుంటలను, పాడైపోయిన రహదారులను, స్పీడ్ బ్రేకర్లను తప్పించుకోవడం అన్నది డ్రైవర్ చేతిలో ఉంటుంది. నెమ్మదిగా లేచి నిలబడి లోతుగా శ్వాస పీల్చుకున్నాడు. ఇంకా ఒక కేసును తాను హ్యాండిల్ చేయాల్సి ఉంది. కొన్ని రోజుల పాటు, కొన్ని గంటల సేపు ఛానలింగ్లో ఉండాల్సి వచ్చింది. కొద్ది రోజుల పాటు ఎవరిని పిలవలేదు. బాబా వెళ్ళడానికి ముందు రుద్రను గదిలోకి పిలిచి కూర్చోమని చెప్పారు. నువ్వు ఒక మీడియం. ఎప్పుడూ గుర్తుంచుకో దీన్ని. నీ ద్వారా దేవుడి శక్తి, దేవుడి శ్వాస ప్రవహిస్తాయి. నిన్ను మీడియంగా ఎంచుకోవటం ద్వారా నీకు ఏవో శక్తులు ఉన్నాయని, కానీ ఆధ్యాత్మికంగా ఒక ఉన్నత తలంలో ఉన్నావని కానీ ఒక్క నిమిషం కూడా భ్రమకు లోను కాకు. ఒక పియానిస్టుకు పియానో అద్భుతంగా వాయించే ప్రతిభ ఉన్నట్లు, కంపోజ్ చేయగల నైపుణ్యం ఉన్నట్లుగా నీకు మీడియం అవ్వగల బహుమానం లభించింది. అంత మాత్రాన మీడియం కానీ, పియానిస్ట్ కానీ, రోడ్డు ప్రక్కన చెత్త ఊడ్చే నీ తోటి సోదరుడి కన్నా గొప్పవాడు కాదు. ఆ సోదరుడు వారికన్నా ఏమాత్రమూ తక్కువవాడు కాదు. భగవంతుడి శక్తి శ్వాస అందరి గుండా ప్రవహిస్తుంది. చీమ నుండి దేవదూతల దాకా. ఏది ముఖ్యం అంటే ఆ ఎనర్జీని, ఆ శ్వాసను ఎలా ఉపయోగిస్తున్నారు అన్నదే. ఆ శక్తిని సృష్టికర్త, సర్కార్, ఫకీర్, వృద్ధుడు, దేవత, విశ్వమాత, దేవుడు, అల్లా, జరత్రుష్ట, రామ్, అహూరా, సాయి, మెహర్, అతడు లేదా ఆమె, నువ్వు ఏ పేరుతో పిలిచినా సరే. రెండో ముఖ్యమైన సంగతి, ఛానలింగ్కి ఎలాంటి రుసుము వసూలు చేయకు. ఛార్జీ వసూలు చేయటం తప్ప ఒప్ప అన్నది నేను చెప్పటం లేదు. నేను చెప్పేది ఏమిటంటే, నువ్వుగా ఇంత అని వసూలు చేయకు. ఒకవేళ ఎవరైనా ఏదైనా ఇవ్వదలుచుకుంటే భగవంతుడికి ఏవైనా సమర్పించుకోవడానికి ఉంచిన బల్ల మీద ఉంచమని చెప్పు. ఒకవేళ వాళ్ళు డబ్బు ఇవ్వదలుచుకుంటే అందులో కొంత అవసరం ఉన్న వాళ్ళకి ఖర్చు చేసి మిగతాది నీ శరీర అవసరాలకు వాడుకో. అంతేకాని ఎప్పుడు కూడా ఏమీ అడక్కు, కనీసం ఆశించకు. ఎందుకంటే వ్యక్తిగత లాభం జోడైతే చేసిన పని యొక్క ఆధ్యాత్మిక సారం వ్యర్థమవుతుంది. ఛానలింగికి వచ్చిన వాళ్ళలో కొంతమంది దేవుడు బల్ల దగ్గర ఓ పువ్వు కూడా పెట్టకపోవచ్చు. మరికొంతమంది బంగారం పెట్టవచ్చు. కానీ మీడియంకి అందరూ సమానమే. అందరికీ సమానమైన ప్రాముఖ్యం ఇవ్వాలి. అందరూ కూడా ప్రభు కోసం వస్తారు, నీ కోసం కాదు. ఈ విషయం ఎప్పుడూ మర్చిపోవద్దు. నువ్వు ఈ పని చేస్తున్నావు కనుక నీకు ప్రాముఖ్యత ఇవ్వాలి అని ఆశించకు. నువ్వు ఎవరికి ఏ ఉపయోగం చేయటం లేదు. నీకు నువ్వు ఉపయోగపడుతున్నావు. ఎందుకంటే నువ్వు నీ కర్మ మీద పని చేస్తున్నావు. ఈ పని ద్వారా నీ పరిణామం కూడా జరుగుతోంది. నువ్వు ఎంత ఎక్కువగా స్వార్థం లేకుండా సేవ చేస్తావో, నీ కర్మల గురించి పట్టించుకోకుండా, ఏ లాభమో ఆశించకుండా చేస్తున్నావో, నువ్వు అదే చేయాలనుకున్నావు కాబట్టి అదే చేయాలి.
ఏ బంధాలలో ఇరుక్కోకుండా, ఏమీ ఆశించకుండా, కనీసం తన సొంత వ్యక్తిగత రక్షణ కూడా చూసుకోకుండా అన్నీ తన మాస్టర్కే వదిలేస్తే, అప్పుడు నువ్వు ఒక ప్రత్యేకమైన దారిలో నడుస్తున్నట్లు. అప్పుడు నువ్వు ఓ తేలికైన తలంలోకి, మరింత కాంతివంతమైన తలంలోకి చేరుతావు. ఆ తలంలో ఎన్నో చూడలేని చెప్పలేని అనుభూతులు రుచి చూస్తావు. నీ ఆహాన్ని పూర్తిగా నాశనం చేసుకుని నీ మాస్టర్, దేవుడు లేదా దేవత యొక్క ఉజ్వల ప్రకాశంతో ఏకమవుతావు. ఒక్కోసారి ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఎంతోమంది ఆ యాక్సిడెంట్లో చనిపోయి, ఒక వ్యక్తి లేదా ఆ వ్యక్తి కుటుంబం, ఆ వ్యక్తి స్నేహితులు రక్షింపబడినప్పుడు సామాన్యంగా ఆ వ్యక్తులు దేవుడు గొప్పవాడు, నేను నా కుటుంబం రక్షింపబడ్డాము అంటుంటారు. అంటే ఒకవేళ ఆ వ్యక్తి లేదా ఆ వ్యక్తి కుటుంబం రక్షింపబడకపోయి ఉంటే దేవుడు గొప్పవాడు కాడా? కొంతమంది నా గురువు మాస్టర్ చేయి నా తల మీద ఉంది కాబట్టి నాకేమీ కాలేదు అంటుంటారు. అంటే గాయపడిన వారికి వారి మాస్టర్ చేయి వారి తల మీద లేనట్లా? లేక వారి మాస్టర్ శక్తివంతుడా? లేక వీరికన్నా వారి ప్రార్థనలు ఎక్కువగా పట్టించుకున్నారా? ఉదాహరణకు ఒక బాంబు బ్లాస్ట్లో 200 మంది పైగా మరణించి కొంతమంది తప్పించుకున్నప్పుడు, లేదా ఆ సమయానికి అక్కడ లేకుండా పోయినప్పుడు అక్కడ పెద్ద కర్మ పాత్ర పోషించినట్లు భావించాలి. ఒక ఉన్నత ప్రయోజనం నీ నుంచి జరగాల్సి ఉందని నీ మాస్టర్ భావించినప్పుడు నీ కర్మను సైతం నీ మాస్టర్ మార్చగలడు. కాబట్టే అలాంటి సందర్భాల్లో నువ్వు రక్షింపబడతావు. అయితే కొన్ని సందర్భాల్లో మాస్టర్ మరో అద్భుతాన్ని ప్రదర్శిస్తాడు. ఒక వ్యక్తికి చాలా ఆయుర్దాయం ఉండి ప్రస్తుతం చాలా బాధ, దుఃఖం, అవమానం భరిస్తూ జీవిస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఆయుష్ తగ్గిస్తాడు. అలాంటి సందర్భాల్లో మాస్టర్ ఆ దురదృష్టాన్ని, బాధను తగ్గించి ఇవేవీ లేని సురక్షిత స్థలానికి చేరుస్తాడు. కాబట్టి ఆ వ్యక్తి ఏ ప్రమాదంలో మరణిస్తాడు. మరి ఇది కూడా మాస్టర్ ఆశీర్వాదం కాదా? మాస్టర్స్ తమ కోసం ఎవరైతే భౌతిక ఆధ్యాత్మిక తలాల్లో పనిచేస్తున్నారో వారి కోసం 24 గంటలు పనిచేస్తుంటారు. మీడియంల ద్వారానే కాకుండా ప్రేమ, దయ నిండిన మానవుల ద్వారా కూడా పనిచేస్తుంటారు. ఎవరైతే వారి మాస్టర్స్ కోసం పనిచేస్తుంటారో మాస్టర్స్ మిలియన్ సార్లు వారి కోసం పనిచేస్తారు. ఎవరైతే వారి మాస్టర్స్ కోసం పనిచేస్తుంటారో మాస్టర్స్ మిలియన్ సార్లు వారి కోసం పనిచేస్తారు. నువ్వు ముందు ఒక ఉన్నత మానవునిగా ఇతరులకు సేవ చెయ్యి. ఇతరులకు ఏ హాని కలిగించకుండా, ఇతరుల గురించి చెడు మాట్లాడకుండా, ఇతరులకు ఏ విచారాన్ని కలిగించకుండా, వాతావరణంలో ఏ అసహ్యం, బాధ నింపకుండా ఉండు. ఒక మీడియంగా మారడం ద్వారా సేవ చేయొచ్చు. ఏదైనా సామాజిక సేవ చేయొచ్చు. ఇతరులకు చేయూత ఇవ్వవచ్చు. ఎవరైతే ఆరోగ్యం లేక శాంతి లేక బాధపడుతుంటారో వారి కోసం అవి లభించాలి అని ప్రార్థన చెయ్యి. ప్రపంచ శాంతి కోసం ధ్యానం చెయ్యి. ఆకలితో అలమటించే వాళ్లకు కడుపు నిండా తిండి పెట్టు. గుడ్డలు లేని వాళ్ళకు గుడ్డలివ్వు. నిలువ నీడలేని వాళ్ళకి నీడ కల్పించు. భగవంతుని సేవించడానికి ఎన్నో దారులు ఉన్నాయి. అయితే గుర్తుంచుకో, నీ సేవను చూసి మెచ్చి నీ మాస్టర్ తిరిగి 1000 సార్లు ఎక్కువగా నిన్ను ఆదుకుంటాడు, సేవ చేస్తాడు. మరో విషయం, నీ గురువు లేదా మాస్టర్ పట్ల నీకు అనంత విశ్వాసం ఉండాలి. పొంగి పొరలేంత నమ్మకం ఉండాలి. అంత ఉందా లేదా అని నువ్వు పరీక్షింపబడతావు. నువ్వు పరిశుభ్రం కావింపబడతావు. గాయాలు తగులుతాయి, అంతా తుడిచివేయబడుతుంది. సిలువ వేయబడతావు, అవమానించబడతావు. ఇలా నీ నమ్మకం పొంగి పొరలేంతగా ఉందా లేదా అని పరీక్షింపబడతావు. నీ విశ్వాసం చూసి నీ మాస్టర్ షేక్ అవ్వాలి. నీ విశ్వాసం చూసి నీ మాస్టర్ షేక్ అవ్వాలి, కదిలిపోవాలి. నీ మాస్టర్కు ఏదైనా బహుమానం ఇవ్వాలనుకుంటే నీ ఆత్మనే అర్పించు. ఆత్మార్పణం అంటే విశ్వాసమే. నీ గుండె చప్పుడే నీ విశ్వాసం. అదే నీ ఆత్మను పరిశుద్ధంగా ఉంచుతుంది. ప్రేమ మరి విశ్వాసాలే అనంతానికి 2 పార్శ్వాలు. రుద్ర సోఫాలో కూర్చున్నాడు. సిగార్ వెలిగించి దీర్ఘంగా లోపలికి పీల్చుకున్నాడు. ఓ జర్మన్ జంట లండన్కు తిరిగి వెళ్లే ముందు దానిని రుద్రకి బహుమతిగా ఇచ్చారు.
2 వారాల క్రితం వాళ్ళు రుద్ర దగ్గరికి వచ్చారు. వాళ్ళ పాస్పోర్ట్లు దొంగిలించబడ్డాయి. రుద్ర కళ్ళు మూసుకున్నాడు. సమాధానం కోసం నిరీక్షించాడు. కళ్ళు తెరిచి నవ్వాడు. పాస్పోర్టు నీ సూట్ కేసులో ఉంది. ఆ మెరూన్ రంగు కోటు లోపలి ప్యాకెట్లో ఒక ప్లాస్టిక్ బ్యాగులో ఉంది. నువ్వు దాన్ని చూసుకుంటే తెలుస్తుంది. నువ్వు కొంత డబ్బు చారిటీ కోసం ఇవ్వాలి. అది క్యాన్సర్తో బాధపడే పిల్లల కోసం కొంతైనా ఉపయోగపడుతుంది అన్నాడు రుద్ర. ఇంకా ముసలాయన వెళ్ళిపోతాడనుకున్నాడు రుద్ర. ఆ ముసలామె లేత ఎరుపు రంగులో ఉన్న కాళ్లతో చిన్నగా నవ్వింది. ఆమెకు గుర్తొచ్చింది మెరూన్ కోటు లోపల జేబులో ఏదో పెట్టినట్లు. ఆ ముసలాయన మాత్రం నమ్మశక్యం కానట్లు షాకింగ్గా చూస్తున్నాడు. ఆ మరుసటి రోజు వాళ్ళు వైన్ సిగార్లు తీసుకుని మళ్ళీ వచ్చారు. రుద్ర డ్రింక్ తీసుకోవడం, సిగరెట్లు కాల్చడం వాళ్ళు హోటల్లో చూశారు. ఎందుకు బాబా క్యాన్సర్తో బాధపడుతున్న పిల్లల కోసం డబ్బును విరాళంగా ఇవ్వమని అడిగాడు ఆ ముసలాయన. బహుశా మీ మనవాళ్లలో ఎవరికో ఆరోగ్యం బాగా లేకపోవచ్చు, లేదా మీ ఫ్యామిలీలో ఎవరికో క్యాన్సర్ వచ్చి ఉండవచ్చు అన్నాడు రుద్ర. నా మనవడు గడిచిన సంవత్సరమే 4 యాక్సిడెంట్లకు గురయ్యాడు అన్నాడు. మీ మనవడిని ప్రమాదాల బారి నుండి రక్షించినందుకు గాను నువ్వు ప్రభువుకు ధన్యవాదాలు చెప్పడం లేదా? పిల్లలకు సాయపడటం కోరి ఉండవచ్చు. కొన్ని కర్మలను సెటిల్ చేయటం కోసం బాబా ప్రయత్నించి ఉండవచ్చు అన్నాడు రుద్ర. ఎలా అడిగాడు ఆయన. పిల్లలకు సహాయపడటం ద్వారా కొన్ని కర్మల ప్రక్షాళన జరగవచ్చు. ప్రకృతి అన్ని లెక్కలను చూస్తుంది. అలా పిల్లలకు సాయపడటం ద్వారా ఆ పిల్లల ఆత్మల ఆశీర్వాదాలు, ఆ అనాథ పిల్లలకు రక్షణగా ఉన్న ఆత్మల ఆశీర్వాదాలు, నీ స్వంత మాస్టర్ల ఆశీర్వాదాలు నీకు అంది కొన్ని కర్మ ఫలితాలు తుడిచిపెట్టుకుపోవచ్చు. దాంతో నీకు పడాల్సిన శిక్షలు నుంచి నీకు విముక్తి కలగవచ్చు. రాబోయే దురదృష్టకర విషాదాలను అడ్డుకోవచ్చు, లేదా ఇంకెవరో బాధల నుంచి విముక్తి పొందవచ్చు. ప్రభువుకు ధన్యవాదాలు తెలపడానికి అది ఒక మార్గం అన్నాడు రుద్ర. మేము ఇండియాకు రాకముందు మా అల్లుడు ఫిలిప్ కడుపు క్యాన్సర్తో బాధపడుతున్నాడు. డాక్టర్లు జీవితాంతం మందులు వాడమని, ఆహారపు అలవాట్లు మార్చుకోమని చెప్పారు అన్నాడు ఆ ముసలాయన. బహుశా అందుకే క్యాన్సర్ రోగులకు సాయం అందించే సంస్థలకు విరాళాలు ఇవ్వమని బాబా సూచించారు. ప్రభువుకు ధన్యవాదాలు చెప్పేయడానికి ఇదో మార్గం చెప్పాడు రుద్ర. ఆ ముసలాయన లేచి నించున్నాడు. రుద్ర కూడా లేచి నించున్నాడు. ప్రార్థనలు, అద్భుతాలను, స్వస్థతపరిచే విధానాలను నమ్మే వాళ్ళని ఎగతాళి చేసేవాడిని. ఎంత మూర్ఖత్వం నాది! భగవంతుడు నా ఆత్మను నన్ను క్షమించుగాక అన్నాడు ఆయన. ముసలామె నవ్వింది. ఆ నవ్వు విజయానికి గుర్తుగా కాదు, ముసలాయనుల అహం పోయినందుకు కాదు, దారి తప్పిన పిల్లాడు సరైన దారిలో ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఒక తల్లి నవ్వే నవ్వు అది. వాళ్ళందరూ వరండాలో కూర్చున్నారు. రెడ్ వైన్ తాగి సిగార్స్ వెలిగించారు. ఆపై వెన్న, బ్రెడ్ వగైరాలతో డిన్నర్ చేశారు. ఆ రాత్రి అవసరంలో ఉన్న వాళ్ళకి ఆపన్న హస్తం అందించడానికి ప్రణాళికలు వేశారు. బాబా రుద్రని తయారు చేశారు. భగవంతుడి ప్రేమ, ఆనందాన్ని ఎందరో పెద్దవాళ్ళకే కాదు, చిన్నపిల్లలకి కూడా వాటిని అందించేలా. క్యాన్సర్ మహమ్మారి బారిన పడి ఎందరో బాధపడుతున్నారు. వారికి ఉపశమనం కలిగించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. రుద్ర తన పొడిగాటి జుట్టు గాలికి ఊగుతుండగా నోటిలో సిగార్తో నీటికేసి నడిచాడు. అప్పటికే అతనికి అలవాటైన వీధి కుక్కలు తోకలూపుకుంటూ పరుగున అతని వైపు వచ్చాయి. వాటిలో కొన్నిటిని ప్రేమగా దువ్వుతూ పలుకరించాడు రుద్ర. బాబా గదిలో వెలిగించిన మంటకు ఎదురుగా కూర్చున్నాడు. రెండు గంధపు వాసన గల అగరబత్తీలు వెలిగించాడు. వాటి పరిమళం గది బయటకు కూడా వ్యాపిస్తోంది. గది చీకటిగా ఉండి మంట యొక్క బంగారు కాంతి పరుచుకుంటోంది. రుద్ర రక్షణ మార్గదర్శకత్వాన్ని కోరుతూ ప్రార్థన చేశాడు. మార్గదర్శకత్వాన్ని కోరుతూ ప్రార్థన చేశాడు. ఏ క్షణమైన చవాన్ అనే వ్యక్తి వస్తాడు. అతనికి కొన్ని సమాధానాలు, పరిష్కారాలు కావాలి. రుద్రకి అర్థం కానిది ఒకటే.
వీళ్ళందరికీ తాను ఛానలింగ్ చేస్తానని ఎలా తెలిసిందా అని రుద్రకి చప్పుడు వినిపించింది. చూస్తే చవాన్ గదిలోకి వచ్చాడు. రుద్ర తలకి గుడ్డ కట్టుకున్నాడు. ఆ మధ్య వయస్కుడి కేసు చూశాడు. నిశ్శబ్దంగా కాసేపు ప్రార్థన చేశాడు. తనలోకి ప్రాణశక్తి నిండడం కోసం ఎదురు చూశాడు. అదొక వెచ్చని చెప్పడానికి వీలు కానటువంటి అనుభూతి. నీ విచారం నిస్సహాయత నువ్వు చేసుకున్నవే. నీలోకి నువ్వు లోతుగా వెళ్తే నీ బాధలన్నీ నువ్వు సృష్టించుకున్నవే అని అర్థమవుతుంది. నీకు అన్నీ ఉన్నాయి, కానీ దేన్ని అనుభవించటం లేదు. నీ చుట్టూ అందరూ అన్ని వేళలా ఉన్నా నువ్వు ఒంటరివే. నీ ఒంటి నిండా గాయాలు, నొప్పులు, రోగాలు. వైద్యపరంగా నీకు అన్నీ అందుతున్నాయి. నువ్వు బిజినెస్ని మరింత పెంచాలనుకుంటున్నావు. అది ఏమంత మంచి ఆలోచన కాదు. నువ్వు బోలెడు డబ్బు చేసుకోగలవు, కానీ ఇప్పటికే నీ దగ్గర చాలా డబ్బు ఉంది. డబ్బు చేసుకోవడంతో తప్పులేదు, కానీ ఆ డబ్బు నీకు ఏమాత్రం సంతోషం కలిగించకపోగా మరింత గందరగోళం, మరింత అనారోగ్యం కలిగిస్తున్నప్పుడు ఆ డబ్బు ప్రమాదకారి కాదా? కనుక బిజినెస్ విస్తరణకు వెళ్లకుండా ఉంటే మంచిది. ఇంకా అడుగు, నీకు ఏమి అడగాలని ఉందో. మాటలు ఆగాయి రుద్ర నోటిలో నుంచి. నా సమస్య అంతా నా కుటుంబం. వాళ్ళెవరికి నాతో సంబంధాలు సరిగా లేవు. నా కొడుకులకు నా పని నచ్చదు. నా భార్య నాతో దూరంగా ఉంటుంది. నా భావాలు పంచుకోవటానికి ఎవరూ లేరు చెప్పాడు చవాన్ అన్న వ్యక్తి. భావ ప్రసరణ రెండు వైపులా ఉండాలి. నువ్వు చివరిసారిగా నీ కుటుంబంతో కలిసి కూర్చొని ఎప్పుడు ఎంజాయ్ చేశావు? నీ ఫోన్ ఎప్పుడు మోగుతూనే ఉంటుంది. నువ్వు ఇంటి దగ్గర ఉన్నప్పుడే నీకు అన్నీ దొరకాలి అనుకుంటున్నావు, కానీ నీ బిజీ షెడ్యూల్ వల్ల ఎప్పుడు నువ్వు ఇంటి దగ్గర ఉంటావో నీకే తెలియకుండా ఉంటుంది. నీ కొడుక్కి తండ్రి కావాలి, ఓ స్నేహితుడు కావాలి. అతని వయస్సు పిల్లల గురించి, తన గురించి వినడానికి ఓ తోడు కావాలి. ఆగాడు రుద్ర. అతని వయస్సు పిల్లల గురించి, తన గురించి వినడానికి ఓ తోడు కావాలి. ఆగాడు రుద్ర. అతనికి ఏది మంచిదో అదే నేను కోరుకుంటాను అన్నాడు ఆ వ్యక్తి. తప్పు. అతనికి ఏది మంచిదని మీకు అనిపిస్తుందో అదే నువ్వు కోరుకుంటావు, కానీ నీ కొడుకు ఏది కోరుకుంటున్నాడో నీకు నిజంగా తెలుసా? లేక అతను ఏం చేయగలడో నీకు నిజంగా తెలుసా? అడిగాడు రుద్ర. నేను అతను నా పనిలో జాయిన్ అవ్వాలని కోరుకుంటాను అన్నాడు ఆయన. అతను ఏం చేయాలనుకుంటున్నాడో నీకు తెలుసా? ఏం చేయాలని కలగంటున్నాడో తెలుసా? అడిగాడు రుద్ర. నీ కొడుకు ఒక ఇంజనీర్ అవ్వాలని అనుకుంటున్నాడు. ఎలాగైతే నువ్వు ఒకప్పుడు అనుకుని కుటుంబ ఒత్తిడిల వల్ల చేయలేకపోయావో అలాగ నీ కొడుకు విదేశాలకు వెళ్ళి చదువుకొని తన భవిష్యత్తును తానే తయారు చేసుకుందాం అనుకుంటున్నాడు. నీ భవిష్యత్తును నువ్వు చేసుకోలేకపోయావు. కనీసం నీ పిల్లలను వారి వారి లక్ష్యాలకు వారిని వెళ్ళనివ్వు చెప్పాడు రుద్ర. వాళ్ళు నా మాట విన్నరా? నసిగాడు చవాన్. ఎందుకంటే వారికి నువ్వొక కొత్తవాడివి, ఆగంతకుడివి. వారి మాట నువ్వు వినవు. నీ 13 ఏళ్ల కూతురు నెమ్మదిగా నీ నుంచి దూరంగా వెళ్ళిపోతోంది. నువ్వు పిల్లలతో మాట్లాడే విధానాన్ని చూసి నీ భార్య నీకు దూరం అవ్వాలని చూస్తోంది. అబ్బాయ్, నువ్వు ఇక్కడికి వచ్చింది నిజాన్ని వినటానికి, అంతేకాని నువ్వు ఏం చెప్పాలని కోరుకుంటున్నావో దాన్ని వినటానికి కాదు. నువ్వు నిజాన్నైనా వినాలి, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అన్నాడు రుద్ర. లేదు, మీరు చెప్పిందంతా నేను ఒప్పుకుంటున్నాను. ఏం చెయ్యాలో తెలియటం లేదు అన్నాడు చవాన్. హఠాత్తుగా రుద్ర గొంతు మరింత మార్తవమైంది. ఇప్పుడు నువ్వు నీ జీవితంలో అన్నిటికన్నా ప్రథమ స్థానం ముఖ్యమైనది. ఏదో నాకు చెప్పాలి. ఒకసారి కళ్ళు మూసుకుని ఆలోచించి ఏది ముఖ్యమో చెప్పాలి. అంతా మర్చిపో. ఏది అత్యంత ముఖ్యమో, నువ్వు ఏది చెయ్యాలనుకుంటున్నావో చెప్పు, కానీ నిజాయితీగా ఉండాలి. ఒకవేళ డబ్బే నీకు ముఖ్యమనుకుంటే అదేమంత చెడ్డది కాదు, కానీ దానికోసం నువ్వు సర్వశక్తులు వినియోగిస్తున్నావా? నీతో నువ్వు నిజాయితీగా ఉండాలి. ఆగాడు రుద్ర. అతను కాసేపు కళ్ళు మూసుకున్నాడు. ఏది అత్యంత ముఖ్యమైనది? దానికోసం అతను తన శాయశక్తిలా పనిచేస్తున్నాడా? రుద్ర కళ్ళు తెరిచి చవాన్ కేసు చూశాడు. అంత డబ్బున్న ఆ మిలీనియర్ సాయిబాబా ఫోటో దగ్గర వెలుగుతున్న కాంతి ముందు గెడ్డం గీసుకుని తలకు గుడ్డ కట్టుకుని జీన్స్లో ఉన్న ఓ యువకుడి ముందు కూర్చుని ఆ యువకుడి ఆత్మ చెప్పే సత్యాలు వింటున్నాడు. ఏవే నీకు ముఖ్యం రుద్ర? నా కుటుంబం. చవాన్. నిజంగానే అంటున్నావా రుద్ర? అవును అన్నాడు చవాన్. అంటే నిజంగా నీకు నీ కుటుంబమే ముఖ్యమా? అడిగాడు రుద్ర. అవును, వారు లేనిదే నా జీవితం అర్ధరహితం అని తెలుసుకున్నాను అన్నాడు
చవాన్. అంటే నీకు నీ ఫ్యామిలీని ముఖ్యమని నేను నమ్ముతాను. ఇప్పుడు చెప్పు, నీకు ముఖ్యమైన దాని గురించి నువ్వేం చేస్తున్నావు? నీ కుటుంబం కోసం నువ్వు నీ శక్తి మేర ఇస్తున్నావా? వారి జీవితాలు మరింత మెరుగుపడటం కోసం నీ వంతు కృషి చేస్తున్నావా? రేపు ఎప్పుడో నువ్వు చనిపోతే నువ్వు శాంతిగా మరణించగలవా? నీకు ముఖ్యమైన నీ కుటుంబం కోసం నీ శాయశక్తుల అన్ని రంగాల్లో కృషి చేశానన్న తృప్తితో నువ్వు చనిపోగలవా? నీ సమాధానం అవును అయితే నువ్వు శాంతితో చనిపోగలవు. ఒకవేళ నీ సమాధానం లేదు అని అయితే నీ ఆత్మ తలంలో నువ్వు అపరాధ భావన, నీ పట్ల నీకే కోపం మోసుకుని తిరగాల్సి వస్తుంది. ఇది నీ ఆధ్యాత్మిక ప్రగతికి ఏమాత్రం మంచిది కాదు. ఈ భావాలు అన్నీ నీ తదుపరి జీవితంలోకి నువ్వు తీసుకుని వెళ్తావు. అబ్బాయి, నీకు అన్నిటికన్నా ముఖ్యమైనది నీ కుటుంబమే అయితే నీ శాయశక్తుల వారి ఆనందం కోసం కృషి చేయి. వారి బాగోగులు మరి మనోభావాలను నీకు ముఖ్యం కావాలి. నీ బిజినెస్ను ఇంకా పెంచుకోవడానికి నీ కుటుంబాన్ని నీకు అతి ముఖ్యమైన దాన్ని ఇబ్బందుల పాలు చేస్తావా? పరుగు పందెంలో పరిగెట్టడం ఎంత ముఖ్యమో దాటవలసిన గీత దాటాక కూడా పరిగెట్టడం మూర్ఖత్వం. కాబట్టి నువ్వే దానికో గీతను గీసుకుని దాన్ని దాటాక నీకు ముఖ్యమైన దాన్ని మనసులో ఉంచుకొని దానికోసం పనిచేయి. ముఖ్యమైనది అంటే నీకు అన్నిటికన్నా ఎక్కువ కావాల్సింది నీ మనస్సుకు ఆత్మకు శాంతిని ఇచ్చేది అని. నీకు నీ కుటుంబం అన్నిటికన్నా ఎక్కువ. కొంతమందికి కళలు లేదా డబ్బుకు ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు. కళలు డబ్బుకు ప్రాముఖ్యం ఇస్తారు. నా ప్రశ్న ఏమిటంటే, నీ ప్రాముఖ్యం గురించే నువ్వు పనిచేస్తున్నావా? నీ ప్రాముఖ్యానికి నువ్వు 1000% పనిచేస్తున్నావా? ఈ ప్రశ్నలకు నువ్వు నిజాయితీగా అవును అని చెప్పుకుంటే మంచిదే. ఒకవేళ నువ్వు నిజాయితీగా నీ కుటుంబం కోసం 100% పనిచేసినా నీ వారి కళ్ళల్లో అసహ్యమో విచారమో కనిపిస్తే దాని గురించి నువ్వు పట్టించుకోనవసరం లేదు. ఒక వ్యక్తికి తన కుటుంబం తన పని రెండూ ప్రాముఖ్యమే అనుకున్నప్పుడు రెండింటి కోసము పనిచేయి. ఒకదానికోసం మరొకటి త్యాగం చేయకు. రెండింటి కోసము శక్తి వంచన లేకుండా పనిచేసేలా పరిస్థితులను సృష్టించుకో. కష్టమే అయినా సాధ్యమే. వాటి కోసం పనిచేసి నీ జీవితాన్ని నీ ప్రాముఖ్యమైన దానికోసం అంకితం చెయ్యి. ఆపాడు రుద్ర. దీన్ని నేను ఎందుకని తెలుసుకోలేకపోయాను? నన్ను నా కుటుంబాన్ని ఈ బాధ నుంచి తప్పుల నుంచి రక్షించుకునేవాడిని కదా. మీరు కరెక్ట్గా చెప్పారు. నా కుటుంబానికి నేనే ఓ అపరిచితుడినయ్యాను. కానీ వాళ్ళు నన్ను ఫ్యామిలీ మెంబర్లా భావించాలి అని ఆశించాను. ముందు నేను మీకు ఎలా ధన్యవాదాలు తెలపాలి చెప్పండి. మీకోసం నేను ఏం చేయగలను అడిగాడు చవాన్. నేను కాదు, షిరిడి సాయిబాబా పని ఇది. నాదేమీ లేదు. బాబా ఏం చెప్పారు అంటే, మీరు సంపాదించే వాటిలో ఓ నిర్దిష్ట శాతం పేదవారి కోసం కేటాయించండి. దాంతో ఓ చిన్న సంస్థను స్థాపించే పేద పిల్లలకు చదువు, వైద్యం వంటి సౌకర్యాలను కల్పించండి. దేవుడికి ధన్యవాదాలు తెలపడానికి ఇది ఓ చక్కని మార్గం. మీరు దేవుడికి కృతజ్ఞతలు తెలపాలని అనుకుంటే అవసరంలో ఉన్నవారిని ఆదుకోండి చెప్పాడు రుద్ర.